ఈ మూల వీటిలన్నీ కూడా మధు ఉంది. వెళ్ళిపోద్ది అక్కడ మధు మంది ఉంది. పురాతనంలో ఇవన్నీ వేసే ఉంచారు. దుర్మార్గులు దీన్ని ఆక్రమించి నాశనం చేశారు. చూడండి అదండి అప్పలంపేట, బూరిపేట, బూర్ది వలస, ఇది పెదగూరు వలస. ఇదంతా ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది చూడండి. వందలు కాదు, వందలు అన్నాం కానీ. ఓకే జాగ్రత్తలు. బట్టి తోటపల్లి బట్టి పర్యటనకు వచ్చాము. నేను రైతు సంఘంగా పనిచేస్తాను సిపిఎం పార్టీలో. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి ఈ తోటపల్లి కాలువ మా తల మీద నీళ్లు ఉన్నాయి, మాకు తాగడానికి నీళ్ళు లేవు. మాకే కాదు, ఒక 6 గ్రామాలకి నీరు రావాల్సింది. గొప్ప దుర్మార్గంగా మండల ప్రెసిడెంట్ గారు, అలాగే గురిగొలస ఎంపీటీసీ గారు శంకర్రావు గారు ఆ రోజు అయిపోవలసిన బట్టి ఈ రోజు 5 సంవత్సరాలుగా ఈ గొర్రెల్ని, పశువుల్ని, ఇన్ని లక్షల జనాల్ని దుర్మార్గంగా ఏడిపించి చంపాడు. సతివాడ ప్రజలు అంతా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, అలాగే బొబ్బులు రావు దగ్గరికి వెళ్ళాం. అప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, అప్పుడు కూడా వెళ్ళాం. ఇదిగో అయిపోతే అదిగో అయిపోతాయని అలా కాలక్షేపణ చేసి ఈ 6-7 గ్రామాలు ఉన్న పశువులకి, గొర్రెలకి, వ్యవసాయదారులకి 170% ఆవులు పెంచుకొని, గొర్రెలు పెంచుకొని వ్యవసాయం చేసి మొత్తం రైతులందరూ బతికే వాళ్ళే. బేభాషంగా ఈ మన తెల్లం ఎంపీటీసీ గారు వెంకటేష్ గారు, మన గులివెన శంకర్రావు గారు ఆ రోజు అయిపోవలసిన బట్టి ఈ రోజు కాలయాపన చేశారు. అలాగే జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చినా కళ్ళు తెరకొని ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని మాయ చేసి, మంత్రాలు చేసి మాకు నీరు రాకుండా ఈ లక్షలాది మందిని ఏడిపించారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సిపిఎం పార్టీకి మద్దతు ఇచ్చి ఈ నీరుని మాకు అందిస్తారనేసి మేము మా సీఎం నుండి, ఎమ్మెల్యే నుండి, ఎంపీ నుండి అందరినీ కోరుకుంటున్నాం. మా సెలవు. ఫోటో తీయ.